వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో టీటీడీని ఎలా దోచుకున్నాడో చూసాం. ఆఖరికి దేవదేవుని మహాప్రసాదంలో కూడా కల్తీ చేసి 250 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే పందా కొనసాగిస్తున్నారా? గతంలో బోమన కరుణాకర్ రెడ్డి నా మనుషులు 2000 మంది ఉన్నారని చెప్పి ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. నిన్న కొత్తగా పెంచలయ్య అనే ఉద్యోగి బంగారం చోరీ చేసి దొరికిపోయాడు. ఆ పెంచలయ్య కూడా బోమన కరుణాకర్ రెడ్డి మనిషేనా? కావాలని దొంగతనాలు చేపించి అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తున్నారా? తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మన విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న పెంచలయ్య అనే ఉద్యోగి బంగారం దొంగతనం చేసి దొరికాడు సార్. బోమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు ఆయన మనుషులు ఇంకా టీటీడీలో కొనసాగుతున్నారా? అప్రదిష్ట పాలు చేయడానికి దొంగతనాలు చేపిస్తున్నారా? ఎట్లా విశ్లేషిస్తారు? అంటే పరకమండ్లో అంతకుముందు అంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు చోరీ జరిగిన మాట వాస్తవం. బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత పరకమణి చోరీని ఇద్దరిని కూర్చోబెట్టి, అంటే నేరస్తుడిని పట్టుకున్న పోలీసు వ్యక్తిని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి లోక్ అదాలత్లో వాళ్ళిద్దరికీ రాజీ కుదిరినట్టుగా రాయించేసుకొని ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులన్నీ కొట్టేసిన మాట వాస్తవం. మొత్తం 14 కోట్లు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసి దాదాపు అది 300 కోట్ల రూపాయల కుంభకోణం రామబ్రహ్మ గారు రవికుమార్ది. మిగిలిన డబ్బులన్నీ ఆస్తుల రూపంలో ఉన్నవి, రకరకాలుగా ఉన్న అన్నీ కొట్టేశారు. ఆ కొట్టేసిన వాళ్ళల్లో వైసీపీకి సంబంధించిన రాజకీయ నాయకులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అందరూ కలిసి కొట్టేశారు. తలకాస్త పంచుకున్నారు. ఈ విషయం ఒక జర్నలిస్టు ఇట్లా ఈ చోరీ కేసులన్నీ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చా అన్న డౌట్ తోటి ఒక జర్నలిస్టు హైకోర్టుని అప్రోచ్ అయితే, ఇదేంటి చోరీ కేసుని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం ఏంటి, అది కూడా దేవదేవుడికి సంబంధించిన చోరీ కేసులో వీళ్ళెవరు రాజీ చేసుకోవడానికి అని హైకోర్టు ఆదేశాలు ఇస్తే సిట్ దర్యాప్తు చేసి ఈ విషయాలన్నీ కోర్టుకి చెబితే కోర్టు ఏం చెప్పింది అంటే వెంటనే దీని మీద దర్యాప్తు చేసి కేసులు పెట్టేసేయండి అని చెప్పింది. అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సహాయం తీసుకోండి అని చెప్పింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఆ కేసుతో. ప్రభుత్వం కేసు పెట్టలా. హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్టు పోలీసులు దాన్ని దర్యాప్తు చేసి దాని మీద రిపోర్టుని హైకోర్టుకి సబ్మిట్ చేస్తే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఇది హైకోర్టులో రాకుండా, లేకపోతే తమ జోలికి రాకుండా రకరకాలుగా రవికుమార్ అనే అతను పిటిషన్లు వేశాడు. అవన్నీ కూడా కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది. నో దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి న్యాయమూర్తులు చాలా గట్టి తీర్పు ఇచ్చి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ పరకామణి చోరీ గురించి దాన్ని కూడా మీకు కొంచెం వివరంగా చెప్పాలి. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది నిన్న జరిగింది కాదు. ఇది 2025 జనవరి 13వ తారీఖు జరిగింది. నేను మీకు డేట్తో సహా చెప్తున్నా. ఈ 2025 జనవరి 13వ తారీఖున జరిగిన ఈ పరకామణి చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు అంటే పెంచలయ్య. ఈ పెంచలయ్య అనే అతను ఎవరు అంటే బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు. ఈ బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన కాలంలో ఈ పెంచలయ్యని తీసుకొచ్చి కాంట్రాక్టు పద్ధతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తుడిగా తీసుకున్నాడు. ఉద్యోగస్తుడిగా తీసుకొని పరకామణిలో వచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ని స్టోర్ చేసేయటానికి ఒక స్టోరేజ్ రూమ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా పెట్టాడు. దొంగకి తాళం ఇచ్చాడు. బోమన కరుణాకర్ రెడ్డి చేసిన అద్భుతమైన పని ఏంటి అంటే, ఒక వ్యక్తిని కాంట్రాక్టు లేబర్గా తీసుకొని అతన్ని తీసుకొచ్చి ఈ బంగారం నగలు ఎక్కడైతే స్వామివారికి వచ్చిన బంగారు ఆభరణాలని స్టోర్ చేసే ఆ స్టోర్స్కి, ఆ స్ట్రాంగ్ రూమ్కి ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ఇతను బోమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో టీటీడీలోకి ప్రవేశించి ఎప్పుడైతే దానికి ఇన్ఛార్జిగా ఉన్నాడో అప్పటి నుంచి చోరీలు చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచే చోరీలు చేశాడు. అప్పటి నుంచి చోరీలు చేసి ఎవరికి ఇస్తాడు? మీకు నాకైతే ఇవ్వడు కదా, బొమ్మకే ఇవ్వాలి. అదే జరిగింది. అప్పుడు ఇతని జోలికి ఎవడు రాలేదు. ఎందుకు అంటే టీటీడీ చైర్మన్ మనిషిగా, బోమన కరుణాకర్ రెడ్డి మనిషిగా పేరు అందరికీ తెలుసు. అందుకని ఇతని జోలికి ఎవరు రాలేదు. ఇతను ఏది వీలైతే, ఏది చేతికి దొరికితే అది కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుకి చైర్మన్గా బిఆర్ నాయుడిని నియమించిన తర్వాత బిఆర్ నాయుడికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్లో ప్రధానమైన కంప్లైంట్ ఏంటి అంటే, ఇక్కడ పెంచలయ్య అనే ఒక అతను ఇక్కడ స్టోర్ కీపర్గా ఉన్నాడు, గోల్డ్ స్టోర్ కీపర్గా ఉన్నాడు. ఇతను వెంకటేశ్వర స్వామికి వచ్చిన ముడుపుల్ని, బంగారు నగల్ని కొట్టేస్తున్నాడు అని కంప్లైంట్ వచ్చింది బిఆర్ నాయుడు. బిఆర్ నాయుడు ఏం చేశాడు అంటే, ఇట్లా కంప్లైంట్లు గిట్టని వాళ్ళు చాలామంది రాస్తుంటారు కదా, మనమైతే దాన్ని రూఢిపరుచుకోవాలి కదా, రూఢి చేసుకున్న తర్వాత అతన్ని పట్టుకోవాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఈ వచ్చిన కంప్లైంట్లని 2-3 వచ్చినాయి. ఆ కంప్లైంట్లని విజిలెన్స్ వాళ్ళని పిలిచి ఇచ్చాడు. విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, బహుశా తిరుపతి కొండ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈడు దొంగ అని. విజిలెన్స్ వాళ్ళకి కూడా సహజంగానే తెలుస్తుంది. అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు ఎటువంటి దారుణాలు చేసినా ఎవడు ఏం మాట్లాడలేదు కదా. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ పెంచలయ్య మీద పట్టుకోవాలి కదా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అందుకని వాళ్ళు ఇతని మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత పెంచలయ్య దొరికాడు. గోల్డ్ బిస్కెట్ ఒకటి కాజేస్తూ దొరికాడు. గోల్డ్ బిస్కెట్తో పాటు చాలామంది రామబ్రహ్మం గారు వెంకటేశ్వర స్వామికి వాళ్ళ భర్త నిలువు దోపిడిగారు, వాళ్ళ భర్త ఆరోగ్యం బాగలేకపోతే మహిళలు వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యా మా ఆయనకి నయం అయితే నేను నిలువుడు దోపిడీ ఇస్తాను అని కొంతమంది అనుకుంటారు. లేదు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తల తాడిని వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. అంటే భర్తని బతికిచ్చాడు కాబట్టి ఏదో రకరకాల మొక్కులు ఉంటాయి. ఆ మొక్కుల్లో భాగంగా ఎవరో మహిళ పుస్తల తాడేస్తే ఆ పుస్తల తాడును కూడా ఈ పెంచలయ్య కొట్టేశాడండి. అంటే ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత అపచారం. దేవదేవుడి సన్నిధిలో దొంగతనమే దారుణం అంటే తాళిబొట్టు కొట్టేయడం మరీ దారుణం. తాళిబొట్టు కొట్టేసి, నిజంగా నేను చెప్తున్నా కదా రామబ్రహ్మం గారు, ఇది ఎప్పుడో 2025 జనవరి 13వ తారీఖున ఆ పెంచలయ్య అనే వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు, కేసు పెట్టారు. అతను ఎంత కొట్టేశాడో మొత్తం అదంతా కూడా రికవరీ చేస్తూ ఉన్నారు. కేసు అంతా పకడ్బందీగా ఉంది, ఎవడూ కాంప్రమైజ్ కాలేదు. మీరు పరకామణి చోరీ కేసులో రవికుమార్తో కాంప్రమైజ్ అయ్యి మొత్తం ఆస్తులు, చెన్నైలో ఉన్న ఆస్తులన్నీ కొట్టేసినట్టు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరి బాసు జగన్మోహన్ రెడ్డి కొట్టేసినట్టు ఇక్కడ ఎవడు కొట్టేయలే. అంతా మొత్తం ఏమేం కొట్టేశాడో రికవరీ చేశారు ఈ పెంచలయ్య దగ్గర నుంచి. ఆ రికవరీ చేసిన వాటిలోనే తాళిబొట్టు కూడా ఉంది. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? జనవరిలో జరిగింది. జనవరి 13వ తారీఖున అన్ని పేపర్లలో కూడా వచ్చింది, పరకామణిలో ఈ పెంచలయ్య అనేవాడు చోరీ చేశాడు, వీని టీటీడీ విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని తిరుపతి పట్టణ పోలీసులకు అప్పగించారు అని చెప్పి అన్ని చోట్ల వార్తలు కూడా వచ్చినాయి రామబ్రహ్మం గారు. కట్ చేస్తే ఒక 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఒకడు వచ్చి ఆ వాళ్ళ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి పెట్టే డిబేట్లో అతను పార్టిసిపేట్ చేసి అతను ఏం చెప్పాడు అంటే, ఈ మొత్తం ఏవేవైతే తిరుపతి పోలీసులు రికవరీ చేశారో ఈ పెంచలయ్య దగ్గర నుంచి ఆ లిస్టు దగ్గర పెట్టుకొని తాళిబొట్టు కొట్టేశాడు ఈ ఎవరు బిఆర్ నాయుడు. నేను విన్నానండి. అతను ఒక గోల్డ్ బిస్కెట్ కొట్టేశాడు, అది కొట్టేశాడు, గ్రాములతో సహా చెప్తానండి అని గ్రాములతో సహా చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి గ్రాములతో సహా చెప్తున్నాడు, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను మా రిపోర్టర్లని వాళ్ళు ఉంటారు కదా, మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ని అడిగితే, సార్ అది ఇప్పుడుది కాదు సార్, అది జనవరి 25 సంవత్సరంలో జరిగింది, అది పట్టుకున్నారు, పోలీసులు రికవరీ చేశారు, అతని మీద కేసు పెట్టారు అని చెబితే నేను ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుంటే ఆ రోజు జరిగిన నేరాన్ని ఈ రోజున వచ్చి బిఆర్ నాయుడు మీద కక్షతోటి నిన్న మొన్న జరిగినట్టుగా చెప్తున్నారు రామబ్రహ్మం గారు. ఇంత నీచులు అంటే స్వామివారి దగ్గర స్వామివారి హుండీ సొమ్ము కొట్టేసిన ఆ పెంచలయ్య లాంటి నీచుణ్ణి పెట్టడమే కాకుండా ఆ నీచుణ్ణి ఇది చేస్తూ అంటే బ్యాకప్ చేసుకుంటూ అతన్ని సమర్థించుకుంటూ బిఆర్ నాయుడు దొంగ అన్నట్టుగా ప్రచారం చేయటం అంటే
వీళ్ళ పాపాలకి నిష్కృతి ఉంటుందా రామబ్రహ్మం గారు? లేదు. అంటే ఎంత దారుణంగా వీడి ఎవ్వడికీ కూడా హిందూ మత విశ్వాసాల మీద వీడికి నమ్మకమే లేదు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తే లేని వీళ్ళందరూ కూడా ఈ పిశాచుల బ్యాచ్ ఎక్కడి నుంచి తయారైందో అర్థం కావట్లేదు. తిరుమల మీద ఎందుకు పడ్డారో అర్థం కావట్లేదు. టీటీడీనే టార్గెట్ చేశారు సార్. ఈ వీళ్ళ తుచ్చమైన రాజకీయాల కోసం తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ ఈ పరకామణిలో చోరీలు చేసేవాడిని వాడిని పెంచలయ్య అనే వాడిని పట్టుకొని పోలీసులు కేసు పెడితే, అది కూడా పెట్టి ఎప్పుడో 2025 జనవరి 13వ తారీఖున కేసు పెట్టి వాడి దగ్గర రికవరీ చేస్తే, ఈ రోజున నిన్న మొన్న అది చోరీ జరిగినట్టు అదంతా బిఆర్ నాయుడు కొట్టేసినట్టు చెప్పటం అంటే నిజంగా ఎంత ద్రోహం అండి. ఇది స్వామి ద్రోహం కదా, వెంకటేశ్వర స్వామికి ద్రోహం కదా. దారుణమైన ద్రోహం అండి. నువ్వు వాడిని పెట్టింది ఎవడు? దొంగతనం చేయటమే కాకుండా ఇట్లా ఎదటాల మీద పోయటం, అసలు వాళ్ళు ఏమనుకున్నారు సార్ అర్థం కాదు. వీళ్ళు అసలు హిందువులు కాదు రామబ్రహ్మ గారు. వీళ్ళు హిందువుల ముసుగులో, అంటే వాళ్ళు సర్టిఫికెట్లోనేమో హిందువులు అని ఉంటుంది, వాళ్ళు ఆచరించే మతమేమో వేరే మతం ఉంటుంది. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు. హిందూ మతం అంటే గౌరవం లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పోగేసి భూమన కరుణాకర్ రెడ్డి మొత్తం తిరుపతి మొత్తం నింపి పెట్టాడు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామంటే గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది. వాడికి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉండదు. వాడి ఇంటికి వెళ్ళి చూస్తే అన్ని వేరే దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండదు. వాడు వెంకటేశ్వర స్వామి తిరునామం పెట్టుకోడు, వెంకటేశ్వర స్వామి తీర్థం స్వీకరించడు, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే వాడు తీసి అవతల పడేస్తాడు. అటువంటి జాతులన్నీ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టి నిత్యం అరాచకాలు, నిత్యం వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఎట్లా దెబ్బతీయాలి. అసలు తిరుపతి కొండ మీద ఎవరికి నమ్మకం అందరికీ నమ్మకం పోవాల్సిందే. ఎవరికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉండకూడదు. అదే వాళ్ళ టార్గెట్లా కనబడుతుంది. వాళ్ళ టార్గెట్ అది. ఈ రోజున హిందువులందరూ కూడా మేలుకోవాలి. హిందువులందరూ కూడా మేలుకొని సంఘటితం కాకపోతే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి చెప్తాడు, ఏదో ఒక ప్రవచనం చెప్పినట్టు చెప్తూ ఉంటాడు. బిఆర్ నాయుడు ఈ చోరీ అంతా బిఆర్ నాయుడు చేయించాడని చెప్తాడు. నీ మనిషి నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావు, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ పెంచలైన తీసుకొచ్చి పెట్టుకున్నావు. సరే, మొన్న గమనించి చూస్తే ఒక స్వామీజీ ఎట్లా దాని లడ్డు గురించి, కల్తీ గురించి మాట్లాడితే ఆయన కూడా పార్టీకి అంటగట్టి టీడీపీ జెండా వేసుకుంటున్నాడు. అసలు ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి ఎలిమెంట్ అంటే నేను చాలా హార్ష్ పదాలు వాడాలి రామబ్రహ్మం గారు, కానీ ఏంటి అంటే కొంచెం నాకు సంస్కారం అడ్డం వచ్చి, ఎందుకు అంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట మంటకలపాలని చూస్తున్నారని చెప్పి మనం కూడా అట్లా చేయలేం. మనం హిందువులం, వెంకటేశ్వర స్వామి భక్తులు, మనం కూడా అట్లా చేయలేము. అందుకని నేను రెస్ట్రైన్ పాటిస్తున్నాను తప్ప వీళ్ళనైతే అసలు నీచమైన భాషలో చెప్పాలి. అసలు వీళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని ఈ జాతిని అంతా ఎందుకు తిరుపతిలో అలౌ చేస్తున్నారు? కాకపోతే ఏంటి అంటే వాడికి సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేరు, వాడిని బయటికి వెళ్ళగొట్టలేరు, వాడిని ఉంచుకోలేరు. ఉంచుకుంటే వాడు వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎవడన్నా ముట్టుకుంటాడండి? వడ్డీ కాసులు వాడు సొమ్ము ముట్టుకున్నవాడు ఎవడైనా, అసలు ముట్టుకోవాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? నిజమైన భక్తుడికైతే రాదు, హిందువుకైతే రాదు. ముట్టుకున్నవాడు ఎవడైనా బాగుపడతాడా, బతికి ఉంటాడా? అంటే ఎంత నిజంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికే ఈ అన్యమతస్థులందరూ, ఈ సర్టిఫికెట్ హిందువులందరూ టెస్ట్ పెడుతున్నారు. వెంకటేశ్వర మేలుకో, నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకో. అంటే వీళ్ళు రకరకాల దోపిడీలు, దుర్మార్గాలు చేసి స్వామివారి మీద భక్తి తగ్గించి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తద్వారా వీళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటారా? అంతే, ఇంకా అందులో ఏముంది? అందులో వేరే ఇదే ఉంది. మొత్తం అసలు దారుణమైన ఈ ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ, తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, నువ్వే చేసావు. పరకామణిలో చోరీ జరిగింది, నువ్వే చేసావు. అంటే ఒక పక్కనేమో కులాలుగా వెడగొట్టి, ప్రాంతాలకు వెడగొట్టి పబ్బం గడుపుకుంటా అక్కడ స్వామివారి మీద టార్గెట్ దేవదేవుడు అనిపిస్తుంది. టార్గెట్ దేవదేవుడు చేసి పైగా ఇప్పుడేంటి, మేము హిందువులం నువ్వు కాదు, మేము హిందువులం నువ్వు కాదు. వాడు హిందువుట
వాడు మొత్తం హిందువులందరినీ, హిందూ సమాజం మొత్తాన్ని వాడు నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. పరకామణిలో డబ్బులు కొట్టేస్తూ ఉంటాడు. నెయ్యిలో తీసుకొచ్చి ఆ లప్సా అనే ఒక డిటర్జెంట్లో కలిపే కెమికల్ తీసుకొచ్చి కలుపుతాడు. వాడు హిందువుట, వాడు వెంకటేశ్వర స్వామి భక్తుట, మిగిలిన వాళ్ళందరూ కాదుట. ఎవరైతే ఆ కల్తీ గమనించి దాన్ని పట్టుకొని సిబిఐకి కేసు అప్పగించి సిబిఐ వాళ్ళు నిర్ధారించిన తర్వాత కూడా ఇదేం దారుణమైన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతని వీళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా, ఎంత చేసినా వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అక్కర్లేదు, 2 కొండలు చాలు అని జీవో ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు. తిరుపతి లడ్డూ మహాప్రసాదంలో కల్తీ జరుగుతుంటే కళ్ళప్పగిచ్చు చూస్తూ ఉన్న ఆనాటి ఈవో, ఆనాటి జేఈఓగా చేశాడు, తర్వాత ఈవోగా చేశాడు. ధర్మారెడ్డికి వ్యక్తిగతంగా ఏమైందో కూడా అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ బ్యాచ్, ఈ వైసీపీ అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఎగబడుతూనే ఉన్నారు. హిందూ మతం మీద ఎగబడుతున్నారు, వెంకటేశ్వర స్వామి మీద ఎగబడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసే కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి అయితే రోజు కూర్చొని స్వామివారి మీద అదే పనిగా పెట్టుకున్నాడు. స్వామి, ఇంకా మాకు ఓపిక అయిపోయింది, నువ్వే చూసుకో. సార్, ఇన్ని దారుణాలు జరుగుతాయి, ఇంత అడ్డగోలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అన్ని మతస్థులని ప్రజలందరికీ తెలుసు. అయినా హిందూ సమాజంలో ఇంకా ఎందుకు ఓపిక పడుతున్నారు, ఎందుకు చూస్తూ ఉంటున్నారు అర్థం కాని పరిస్థితి. అంటే అందరికీ తెలుసు అండి, హిందూ సంఘాలు ఏంటి అంటే, ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనకి పరమత సహనం ఎక్కువ కాబట్టి, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి, చూసుకుంటారన్న ధైర్యం అంటారా? వెంకటేశ్వర స్వామి ఆయనే చూసుకుంటాడులే అన్న ఒక ధైర్యంతో అందరూ కామ్గా ఉంటున్నారు. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి గుండె రగులుతూనే ఉన్నది. ఆ అగ్ని కీలల్లో ఈ పిశాచులన్నీ భస్మం కాక తప్పదు. అంటే సమాజంలో పరమత సహనం ఉండటం మంచిదే, ఉండాలి కూడా. కానీ మరి ఎంతలా కించపరుస్తూ ఉంటే చూడటం కూడా కరెక్ట్ కాదుగా. ఇప్పుడు అందరూ కూడా, అందుకనే జగన్మోహన్ రెడ్డి పార్టీకి తిరుమల లడ్డూ వ్యవహారం రాకముందు పరిస్థితి వేరు, తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. అతనికి వచ్చిన 39.7% ఓట్లలో ఇప్పుడు కనీసం 7%, 8% మిగిలినవి కూడా నాకైతే డౌటే. అంటే ఆ 0.7% మిగిలి ఉంటాయండి బహుశా. ఇక్కడ ఎవ్వరు కూడా అంటే కుల ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ఓటేసిన వాళ్ళు కూడా ఈ రోజున అసహించుకుంటున్నారు. అందుకని ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది, అర్థమైంది. అందుకనే ఇంకా దీన్ని అంతు చూద్దాం, మనం ఎటు నాశనం అయ్యాం, హిందూ మతాన్ని కూడా నాశనం చేద్దాం, వెంకటేశ్వర స్వామి అంతు చూద్దాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. చూద్దాం, అతను వెంకటేశ్వర స్వామి కన్నా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడని నిరూపించుకోవాలని నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయంటున్నాడు అని అనుకుంటున్నాడు. అట్లా విర్రవీగిన వాళ్ళు ఏమయ్యారో, వెంకటేశ్వర స్వామి ఏం చేశాడో అందరికీ తెలుసు. హిందువులందరూ కూడా చాలా రియాక్ట్ అవుతూ ఉన్నారండి. రియాక్ట్ కావట్లేదు అనేది కాదు, అందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలు చేసేంత పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కానీ ఎవరికి వాళ్ళు మాత్రం మనసులో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే స్వామివారికి అపవిత్రతని ఆపాదిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇన్నర్ హార్ట్లో మాత్రం వాళ్ళు చాలా శాపం అయితే పెడుతూ, నూరు గొడ్డలతో రాబందు ఒక గాలివాన కూలిపోయినట్టు ఆ దేవదేవుని పట్ల వీళ్ళు అనుసరిస్తున్న తీరుకి వీళ్ళు కూడా అలాగే కుప్ప కూలిపోతారంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.